అందరికీ నమస్కారం। ఈ రోజు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। భారతీయ సాంప్రదాయం వస్త్రధారణ గురించి। సో కట్టుబొట్టు ఎలా ఉండాలి భారతీయులదనేది నేను కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోని। సో ఇవేంటి చెప్పేది మాకు తెలియదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు। సో దేశం ఎలా వెళ్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనే ఒక్క ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి ఈ విషయంలో। మరి మహిళలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది। మన భారతీయత లోపం అనేది ఎక్కడ కనిపిస్తుందంటే పాశ్చాత్య దేశాల నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ని, అంటే డ్రెస్సింగ్ విషయంలో అదే ఎక్కువ కనబడుతుంది బయట ప్రపంచంలో। ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అంటే మన భారతీయులలో బయట నుంచి వచ్చిన వస్త్రధారణ, బయట దేశాల నుంచి వచ్చిన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడము, బట్టల విషయంలో కానీ వస్త్రధారణ అనేది అడాప్ట్ చేసుకొని సో అదే మన భారతీయత అన్నట్టుగా తిరుగుతున్నారు। మనం బయట నుంచి వచ్చిన డివోటీస్ ఉంటారు, ఈ భారతదేశాన్ని సందర్శించిన విదేశీయులు ఉంటారు కదా, మన కట్టుబొట్టుకు వాళ్ళు ముగ్ధులై మన చీరను వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ బట్టలను మనం వేసుకుంటాం। ఇంకా పైన కప్పుకోవాల్సిన బట్టలను కూడా పక్కకు పెట్టేసి లో దుస్తులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి మన భారతీయులకు ఎందుకు ఏర్పడింది? ఫస్ట్ దానికి ఇంకొక విషయం ఏంటంటే చేతులెత్తి నమస్కరించేటువంటి సాంప్రదాయం ఉన్న మన భారతదేశం, ఈ భారతదేశంలో ప్రతి మహిళ ఎట్లా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమ్మలు మారాలి, అమ్మాయిలు మారుతారు। నా ఉద్దేశం ఏంటంటే అమ్మ నాన్న చూస్తారు, తర్వాత తోబుట్టువులు చూస్తారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు। సో ఇంట్లో పెద్దవాళ్ళే కదా చూసేది, సో అప్పుడే తెలిసిపోతుంది మనం ఎట్లున్నాము అనేది। మరి అలాంటప్పుడు ఇలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పోజింగ్ ఇలాంటి వస్త్రాలను వేసుకొని బయటికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళు కామెంట్ చేశారు, ఈ అఘాయిత్యాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ మన వస్త్రధారణ మార్చుకోవాలి। సో అది అమ్మలు ఫస్ట్ చూసి అమ్మాయిలకు నేర్పించండి। దానివల్ల ఏంటనేది మన సాంప్రదాయాలు అన్నటివి మనం కొంచెం కాపాడుకున్న వాళ్ళు అవుతాము। బయటి దేశాల్లో వచ్చి అవలంబిస్తున్నారు, మనమేమో బయటి దేశాలదే అడాప్ట్ చేసుకుంటున్నాం। ఇది ఎంతవరకు కరెక్ట్? పోనీ ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే ఏం డ్రెస్ సెన్స్ తో వెళ్తుంది అనేది మొదటగా చూసేది తల్లిదండ్రులు, తోబుట్టువులు। అప్పుడైనా కూడా చెప్పొచ్చు కదా మన కల్చర్ ఇది కాదు, మనం ఇట్లా వెళ్ళొద్దు అని। ఈ మధ్యలో ఒకటి ఫ్యాషన్ అయిందండి, ఏంటి డ్రెస్ సెన్స్ విషయంలో ఇలా మాట్లాడుతుంది అనుకోకండి, చక్కటి వేషధారణ మన భారతీయతకు ఉన్నది। సో దాన్ని మీరు అవలంబించకుండా ప్యాంట్ షర్ట్ వేసుకోండి, నిండుగా వేసుకోండి, ఎవరు వద్దనరు, కానీ మన కల్చర్ కానిది మొత్తం అదే విధి విధానంగా తయారవుతుంది। అసలు మన కల్చర్ ఏంటి యాక్చువల్గా? చీర, లంగా, ఓని, అంటే డిఫరెంట్ రాష్ట్రాల్లో నిండుతనమే ఉంటుంది ఎవరిదైనా కూడా। టోటల్ గా ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సినిమాల్లోనైనా కూడా సాంప్రదాయం అంటే చీరనే, ఎనీ ట్రెడిషన్ ఎనీ స్టేట్ లో అయినా చీర। మన గేయ రచయిత చంద్రబోస్ గారు కూడా చీర కట్టుదనాన్ని, చీరలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, మన ఇండియన్ కల్చర్ ని ఎలా చెప్పారు? చాలా చక్కగా చెప్పారు। అంటే ఎంత గొప్పదనం అన్నట్టు మహిళకు ఉన్నటువంటి ఒక గొప్పదనాన్ని చీర కట్టుతోని ఆయన వివరించడం జరిగింది। సో అలాంటప్పుడు మనం ఎక్కడికి పరిమితమయ్యామంటే ఒక పెళ్లికి వెళ్తానో ఒక ఫంక్షన్ అయితేనో శారీ కడుతున్నారు ఆడవాళ్ళు, మిగతా టైంలో అంతా ప్యాషన్, అది ఫ్యాషన్ అనుకుంటున్నారు కంప్లీట్ గా అడాప్ట్, అంటే బయటి దేశాల కల్చర్ ని అది సాంప్రదాయకంగా వేసుకొని బయటకు వెళ్తున్నారు। ఇంకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి। అఘాయిత్యాలు జరగమంటే జరగవా? మనం ఎట్లునో ఒక చుడిదార్ వేసుకొని బయటకు వెళ్ళాలి, ఆ సాంప్రదాయం కూడా ఉంది। అంటే మనకి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, సో బస్సులో ట్రావెల్ చేయాలి, ఆటోలో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు కంఫర్ట్ గా అనిపించదు చీర, నిజానికి నిజమే అది, కానీ అలాంటప్పుడు చుడిదార్ వేసుకోవచ్చు। వేసుకున్నప్పుడు ఏంటి? దుపట్టా వేసుకోండి। ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే దుపట్టా కూడా వేసుకుంటలేరు ఈ మధ్యలో ఆడవాళ్ళు, అదేం ఫ్యాషన్ నాకు అర్థమైతలేదు। సో శారీ కట్టుకోకండి, పర్వాలేదు, శారీ కట్టే విషయంలో కట్టుకోండి, అంటే దాని ట్రెడిషన్ బట్టి కట్టుకోండి, మిగతా టైంలో ఎలాంటిది వేసుకున్నా కూడా అట్లీస్ట్ మీరు కవర్ చేసుకోండి, మీ యొక్క దుపట్టాతోని కవర్ చేసుకొని కొంచెం మన ట్రెడిషన్ ని కాపాడండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది పక్కన పెట్టేసి ఆ దుపట్టా అనేది పల్లెటూరు వాళ్ళు వేసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొందరు మహిళలు అయితే। ఇంకోటి ఏంటంటే చెప్పేది అమ్మలకే విజ్ఞప్తి, మన పిల్లలకి ఈ రోజు బయటికి వెళ్తున్నారంటే అఘాయిత్యాలు జరుగుతున్నాయని భయపడే అమ్మలు కూడా ఉన్నారు। అందరినీ ఉద్దేశించి ఈ విషయం మాట్లాడలేదు, 30% ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు,
ట్రెడిషన్ అడాప్ట్ చేసుకుని అదొక ఫ్యాషన్ గా వెళ్లే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇది మాట్లాడుతున్నాను ఈరోజు. సో మన సాంప్రదాయతను కాపాడండి, భారతీయులమని గొప్పగా చెప్పుకునే దిశలో మనం వెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.